నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 20వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:46 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:49. ఈ రోజు తిథి నవమి ఉదయం 9:47 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 9:45 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈ రోజున వర్జము ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:23 నుండి ఉదయం 9:15 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:43 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:10 నుంచి తెల్లవారి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:30 నుంచి రాత్రి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 20, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఎలాంటి ఫలితాలు, ఆ వారి యొక్క స్థానాలు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు మిథునంలోను, చంద్రుడు వృషభంలోను, బుధుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఆ ఫలితాలు ఉద్యోగంలో సరికొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కుటుంబంలో సానుకూలమైన బంధాలు ఏర్పడతాయి, ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనము, హనుమంతుని ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలోను, చంద్రుడు వృషభంలోను, బుధుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో లాభాలు వస్తాయి, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, పాత సమస్యలు తిరిగి పునరావృతము అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతి పూజ చేసుకొని ఆలయ సందర్శనం చేసుకొని నల్ల రంగు వస్త్రాన్ని, అంటే నలుపు కానీ నీలి రంగు కానీ ఆ బట్టలు ఈరోజు వేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు మిథునంలోను, చంద్రుడు మిథునంలోను, బుధుడు కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు చదువులోను ఉద్యోగంలోనూ విజయం సాధిస్తారు, ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము శివ పూజ శివాలయంలో మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.